నాకు నువ్వు వద్దు, నాకు వాడే కావాలి. నేను వాడినే ప్రేమించిన, నేను వాడితోటే పోతా. నాకు వాడే కావాలి. నాన్న, నేను మీ కూతుర్రి. నాన్న, నేను మీ కూతుర్రి మాట్లాడుతున్నా. అబద్ధం ఆడుతున్నావు? చూపియా నా ప్రూఫ్స్. చేసే భావోద్దాం. మమత, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను పోతున్నా బంక్ కాడికి. టిఫిన్ రెడీ అయిందండి, కొంచెం తినేసి వెళ్దురండి. నాకు అర్జెంట్ పని పడ్డది, ఫోన్ వచ్చింది, నేను పోతున్నా. మధ్యాహ్నం భోజనానికి వస్తా, నువ్వు తిను. వెళ్తున్నా, సరేనా? సరే, బాయ్. మరి వెళ్తూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. మీ పాపనా? అవును. క్యూట్ ఉందండి. ఓకే. ఇక్కడ ఎవరు చదువుకుంటారు, మీ పాపనా బాబా? అయ్యో, నేను స్టిల్ బ్యాచులర్ అండి. మా అక్క వాళ్ళ కొడుకు చదువుకుంటాను. మా ఆల్రెడీ క్యారేజ్ ఇవ్వడానికి వచ్చానండి. ఎంత బాగుందిరా. అవునా? మేడం ఏమనద్దు రే పాప. వస్తా, ఇప్పుడు వస్తా. బాయ్ బాయ్. వస్తా. కొంచెం తాగుతావా? కూల్ డ్రింక్. ఇవి ఏం తీసుకోవాలి? మజా.
వచ్చింది చెప్పు, మజా. ఇబ్బంది పడకు. మజానా? బ్రదర్ అండి మజా ఇవ్వ. థ్యాంక్ యూ. టేక్ ఇట్ బేబీ. ఇంకా ఏం లేదు. చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలి. అవును, నేను ఎప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మీ హస్బెండ్ ఏం చేస్తాడు? ఇంతవరకు చెప్పలేదు నాకు. హస్బెండ్ పెట్రోల్ పంపుకే ఉన్నారు. అయితే రిచ్చా? రిచ్చా పాడా? ఆయన అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, లేజీ. ఎందుకట్లా? ఆయన అంటే నాకు నచ్చదు ఎప్పటి నుంచి. టెన్షన్ పడకు బేబీ, నేను ఉన్నా కదా నీకు. ఓకేనా? నువ్వు ఎప్పుడు అట్లా బాధపడదు, సరేనా? అంటే నేను అదృష్టవంతుని అన్నట్టు. నిన్ను ప్రేమించిన కాబట్టి నువ్వు అదృష్టవంతుడు ఆయన. అవునా? అవును. సరే, ఆఫ్టర్నూన్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. పాపని తీసుకొని వస్తాడు మా హస్బెండ్. మనం ఇప్పుడే వచ్చాం కదా, అప్పుడే పోతా ఉంటావేంటి? మళ్ళీ కలవు మా రేపు, ఇంటికి వెళ్ళినాక కాల్ చేస్తాం. లేదు మమత, అసలు నీతో ఉంటే నాకు టైమే తెలియట్లేదు తెలుసా. మళ్ళీ కలుస్తాం కదా, ఎట్లా రేపు. 1 hour ఉండొచ్చు కదా ప్లీజ్. లేదు నేను వెళ్ళాను. ప్లీజ్, నా బేబీ కదా. నేను కాల్ చేస్తాను ఇంటికి వెళ్ళి. తప్పదా? సరే పద. మమ్మీ ఇంటికాడ కూడా లేదు. స్కూల్ పోయి నేను తీసుకురమ్మని చెప్పిన. దానికి ఈ మధ్యలో భయం లేకుండా పోతుంది. ఎడిపోయినావు? నేను ఏడిపోయినా అండి, పాపని తీసుకొద్దామని చెప్పేసి స్కూల్కి వెళ్ళిన. మరి నేను ఎవరిని తోలుకొచ్చినా? నేను ఈగల నుంచి వెళ్ళిపోయినా. ఆడ పోయి అడుగుతానేమో మీ ఆయన ఆల్రెడీ తీసుకెళ్ళాడని చెప్పేసి ఈగల నుంచి వెళ్ళి వచ్చిందని అన్నాడు. మరి బండి మీద పోతున్నావు? ఎవరు వాళ్ళు? ఎందుకు పోయినావు? నేను పిలిచినా కూడా చూడకుండానే పోతున్నావు. లేదండి, నేను ఎవరి బండి మీద ఎక్కి వెళ్ళలేదు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నేను పొద్దుగా నుంచి ఇంట్లోనే ఉన్నా, టీవీ పెట్టుకునే చూసుకుంటున్నా. టైం అవుతుందని చెప్పేసి బిడ్డను తీసుకొద్దాం అని చెప్పేసి స్కూల్ కాడికి పోయినా. అంటే నేను చూసి నీకు అబద్ధం చెప్తున్నా? లేదండి, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? సరే. మనకు నేను ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి? నిన్న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఇంకోటి ఇవాళ పెట్టినాం, ఇవాళ రాత్రి వరకు వస్తుంది. ఓకే, లేకపోతే రేపు వస్తుంది. రేపు వస్తాయా? రేపు వస్తుంది. మరి సరిపోతుందా? సరిపోతుంది, ట్యాంక్ మొత్తం సరిపోతుంది. సరే, మంచిగా చూసుకో. మంచిగా. మళ్ళీ నాకు పని ఉన్నది, నేను పోతున్నా. ఓకే, ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయి. చేస్తా. సరే, రైట్. ఓకే. హలో మామ. అల్లుడు బాగున్నారా? బాగున్నాం మామ. మా కూతురు బాగుందా? బాగున్నది మామ. చెప్పండి. ఏం చేస్తారు మామ? ఏం లేదు, ఇప్పుడే బావి దగ్గరకు వెళ్ళొచ్చిన. అయితే మీతో మాట్లాడాలి, ఇంటికి రాయే మామ. ఎందుకు, ఏమైంది బిడ్డ? అర్జెంటు 1 గంట సేపట్లో మీరు ఇంటికి రావాలి, మీతో మాట్లాడాలి. రా. సరే, నేను 1 గంటన్నరలో వచ్చేస్తా. సరే మామ, తొందరగా రా. ఓకే మామ, మంచిది. ముఖం కట్టుకున్నా? ఏమండి, కాఫీ తాగండి. పక్కన పెట్టు. ఏమైందండి మీకు? రాత్రి భోజనం చేయమంటే చేయలే, ఇప్పుడు కాఫీ తాగమంటే తాగట్లే. ఏమైంది అసలు మీకు? చెప్తే అర్థమైతలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అక్కడ పెట్టు. నాన్న, బాగున్నావా? మమత, బాగున్నావా బిడ్డ? కూర్చో. బాగున్నా అల్లుడు. ఏమైంది అంత అర్జెంటుగా ఫోన్ చేసినావు? తొందరగా మాట్లాడాలి నేను నీతోటి. ఏమైంది అల్లుడు? ఈ వీడియో గురించే. మీ కూతురున్నాడు మామ, చెప్తుంది మీ కూతురు. మీ కూతురు చెప్పలేదనుకో, నేను చెప్తా. మీ కూతురు ఏం చేస్తుంది, ఏంది సంగతి, మీ కూతురు బాగోతాం అన్నీ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్స్తో సహా. ఏం జరిగింది అల్లుడు? ఏం జరిగింది? మమత, ఏం జరిగింది? నాకేం తెలుసు నాన్న, నాకేంటో తెలియదు. నీ కూతురు చెప్తలేదు మామ. నీ కూతురు చేసే భాగవతం ఏంది అనుకుంటున్నావు? బండ్ల మీద తిరుగుతుంది, బాయ్ ఫ్రెండ్ తోటి షికారు చేస్తుంది, పార్క్లో పోతుంది, కూల్ డ్రింక్స్ తాగుతుంది. తక్కువ పని చేస్తలే నీ కూతురు.
నేను ఎప్పుడు తిరిగినా అండి బండ్ల మీద? ఎప్పుడు తిరిగినా ఏం చేసిన నేను? తిరగలే, అబద్ధం ఆడుతున్నావు. చూపియా నా ప్రూఫ్స్. నువ్వు చేసే భాగవతం ఇంటికాడ స్కూల్ పోతా పాపం దొరుకుతా అని మాట్లాడి నువ్వు చేసే భాగవతం నాకు తెలియదు అనుకుంటున్నావా? భాగవతం తక్కువ అనుకుంటున్నావు మామ. మమత, ఏమైంది అల్లుడు చెప్పేది? నిజమా అబద్ధమా? నేను తల్లి లేని పిల్లాన్ని నిన్ను గారాభంగా చాదిన. నా పెంపకానికి ఏమన్నా మంచ తెచ్చే పని చేసినావా? నాన్న, నేను మీ పెంపకానికి మచ్చ తెచ్చే పనులు ఎప్పుడు చేయలేదు. మామ, నీ పెంపకానికి మచ్చ చేయలేదు అంటుంది కదా. చూడు మామ, నీ బిడ్డ భాగవతం. ఏంది బిడ్డ అది? నీ బిడ్డ బాయ్ ఫ్రెండ్ వేసుకొని పార్కుల చుట్టూ సినిమా హాల్కు తిరుగుతాంది. నాకు అనుమానం వచ్చి నేను ఫాలో అయ్యి ఎంక్వైరీ చేసిన. నీకు ఎలా చేయబుద్ధి అయింది? నిన్ను పువ్వులో పెట్టి చూసుకున్నా కాదు, నీ కష్టం విలువ తెలియకుండా చూసుకున్నా కాదు. నీకు వాడు ఎలా నచ్చింది? నీకు ఏ విధంగా వాడిని ఎంబడి తిరిగినవి? కనీసం ఈ పాప ముఖం చూసైనా సరే నీకు ఎలా చేయబుద్ధి అయింది? నువ్వు ఒక ఆడదానివైనా దీని భవిష్యత్తు ఏంది, నా భవిష్యత్తు ఏంది అనే జ్ఞానం కూడా లేకుండా పోయింది. మామ, నువ్వు ఈమెను ఎలాగనవే? ఈయన చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మామ. నీ జన్మ నీ అదంతా కాదు నాన్న, ఈయనంటే నాకు ఇష్టం లేదు. ఏంది మమత, ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం లేదా? అల్లుడు ఎట్లాంటి నీకు తెలుసా? ఈరోజు మనం బతుకుతున్నామంటే అల్లుడు నీడల్లే బతుకుతున్నాం. నిన్ను ఒక్క రూపాయి కూడా కట్నం లేకుండా బంగారం పెట్టి పెళ్లి ఖర్చులతో సహా అన్నీ మనకు సమకూర్చి పెళ్లి చేసుకున్నాడు. ఇదేనా నా పెంపకం? ఇదేనా నువ్వు అల్లునికి చేసిన అన్యాయం? ఎట్లా చేయబుద్ది అంది మమత నీకు? ఎవరితోనో తిరగాలనిపిస్తుందా? మనకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? అవు బిడ్డ, ఉన్నాయా? ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? మొత్తం అల్లుడు ఈరోజు నేను కూడా హాయిగా బతుకుతున్నా అంటే అల్లుని చల్వా. నిన్ను చూసుకున్నాడే కాదు, అల్లుడు కూడా నన్ను మంచిగా చూసుకుంటాడు. ఆపది సంపదకి అన్నిటికీ మంచిగా చూసుకుంటాడు. నీకు ఎట్లా చూడబోద్ది అయింది మమత? ఛీ, నువ్వు నా కూతురువేనా? నా పరువు తీసే పనులు చేస్తున్నావు. పెళ్ళికి ముందు చెప్తే నేను పెళ్లి చేసుకోకపోదును కదా. పెళ్ళైనాక కూడా చెప్పితే ఈ పాపను కనపదును కదా. నీకు పాపను కనబడతలేదు, భర్త కనబడతలేడు, నీ తండ్రి కనబడతలేడు. నిన్ను పువ్వులో పెట్టి చూసుకున్నా కదా. ఇంత పెద్ద ఆస్తి సంపాదన ఎవరి కోసమే? నిన్ను బంగారు పళ్ళెంలో పెట్టి చూసుకుంటున్నా కదా. నీ కళ్ళు కామంతో పొరలు కమ్మినాయి. ఎవడి కోసము నీ జీవితాన్ని కాక మా జీవితాలను కూడా రోడ్డు మీద పడేసి నువ్వు బతుకు, నువ్వు మనిషివి. నాకు నువ్వు వద్దు, నాకు వాడే కావాలి. నేను వాడినే ప్రేమించిన, నేను వాడితోటే పోతా. నాకు వాడే కావాలి. మామా, పాప పుట్టినప్పటి నుంచి నీ కూతురు అకౌంట్లో నెలకు 50,000 జమ చేసిన. ఇప్పటి వరకు నీ కూతురు తెలియదు. నీకు తెలుసు పెళ్ళికి బంగారం పెట్టింది. బంగారం కూడా తీసుకోపోను మామ. అవసరం అనుకుంటే ఈ బంగారం కూడా ఇస్తే ఇది కూడా కొంచెం మామ. పోయే ముందు మామ లాయర్ దగ్గర విడాకుల పేపర్ కూడా రాయించుకొచ్చిన, సంతకం పెట్టి తీసుకోపోమా. ఇక్కడ నుంచి నీ కూతురుకు, నాకు, నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని లాయర్ దగ్గర రాయించుకొచ్చిన మామ. సంతకం పెట్టి పొమ్మా. అల్లుడు, నువ్వు బాధపడకు, నేను నా బిడ్డకు సంధానించి చెప్తా. నువ్వేం సంధానం చెప్తావు నాన్న? నాకు వద్దు, నేను వెళ్ళిపోతా. నాకు వాడే ఏం కావాలి. మాట్లాడుతున్నావు మమత? ఇదేనా నువ్వు అల్లుడితో మాట్లాడేది? నువ్వు చేసే పద్ధతి ఇదేనా? గారాభంగా జాతే
నీ కన్న కూతురు కనబడతలేదా? పాపను గాలికి వదిలేసిపోతావా? ఏముంది వాడి దగ్గర? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? కుక్కలు దింపిన ఇస్తారైతుంది నీకు. నీ బతుకు కుక్కలు దింపిన ఇస్తారైతుంది. వీధిన పడతావు. అయినా పర్వాలేదు నాన్న, నాకు వాడే కావాలి. నేను వెళ్ళిపోతున్నా. అల్లుడు, బాధపడకు. నేను తల్లి లేని పిల్లను 20 ఏళ్ళ నుంచి పెంచిన. 20 ఏళ్ళ నుంచి పెంచి నీకు ఇచ్చిన, అయినా దాని కర్మ అది అనుభవిస్తుంది. నువ్వేం బాధపడగలరు. సరే మామ, ఇప్పటికైనా నాకు సంతోషమే. ఎందుకంటే నా బిడ్డ నాకు వదిలేసింది. ఆస్తి అంటవా, ఇంత డబాలు సంపాదిస్తా, అది ఇంకెంత కూర్చోయినా నాకు బాధ లేదు. ఎందుకంటే ఈ రోజులలో లోకంలో ఎట్లున్నదంటే, బాయ్ ఫ్రెండ్కి అలవాటై మొగోడిని విషం ఇచ్చి చంపడు, ఎన్నో రకాలకి ఇబ్బంది పెడుతురు. నీ బిడ్డ అదొకటి నాకు న్యాయం చేసింది. ఎందుకంటే తండ్రి లేని బిడ్డ కావద్దని నా బిడ్డ. నా బిడ్డ నా లోకం, నా బిడ్డే నాకు తల్లి. నా బిడ్డ కోసం నా జీవితం సర్వం తనకే చేస్తా. నాకేం బాధలేదు మామ, నువ్వు ధైర్యంగా ఉండు. అది కాకపోతే నాకు బతుకుతా. కానీ మామ, నువ్వు రా, ఎప్పుడు ఎట్లా వచ్చినావో గట్లే రా. మన్మరాలు చూసుకో. మన్మరాలు నువ్వు ఎప్పుడన్నా దూరకపో. నీ బిడ్డ కంటే ఎక్కువగా మన్మరాలను చూసుకో. నాకు ధైర్యంగా ఉండు. నీకు ఏ ఆపద వచ్చినా అల్లుడు అని ఫోన్ చేయి. నీ ఆపద నేను తీరుస్తాం మామ. లేదల్లుడు, నీకు ఒక మంచి సంబంధం చూసి నేనే నీకు దగ్గరుండి చేస్తా. వద్దు మామ, ఇక మళ్ళీ జీవితంలో పెళ్లి చేసుకోదు. ఎందుకంటే చాలు, ఈ ఆడది చేసినట్టు మళ్ళొచ్చే ఆమె చేస్తుందనే గ్యారెంటీ లేదు, నాకు నమ్మకం లేదు. నా బిడ్డకు తండ్రి లేని జీవితాన్ని అయితే నేను బతుకున్నాను రోజులు. నా బిడ్డే నాకు జీవితం, నా బిడ్డే నాకు తల్లి, అన్నీ నా బిడ్డ కోసమే. ఈ జీవితం ఇంతటి చాలు మామ. ఇక నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోకు, ఎలాంటి మనస్పర్ధలు పెట్టుకోకు. నీ బుద్ధున్నప్పుడు రా, నీ మన్మరాల కోసం, నీ అల్లుడి కోసం. నీ అల్లుడే ఇప్పుడు నీ కొడుకు, నీ కొడుకే నీ అల్లుడు మామ. సరే అల్లుడు, సరే పోయేస్తాను. మామ, చెప్పాలి. నా దృష్టిలో నా భార్య చచ్చిపోయింది. నేను పిండం పెట్టాలనుకుంటున్నా మామ. నువ్వెందుకు పెడతావు అల్లుడు? నా కన్న కూతురు. నా చేతితో నేను పిండం పెడతా. ఇద్దరం పెడదాం పా. సరే మామ. ఎలా పోబుద్దయింది, ఎలా మోసం చేయబుద్దయింది. హలో రాహుల్, ఎక్కడున్నావు? నేను ఇంట్లో గొడవ పెట్టుకున్నా, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. మా ఇంటి ముంగట వెయిట్ చేస్తున్నా. తొందరగా రా. ఇదే నా సామ్రాజ్యం, ఇదే నా ప్రపంచం. లోపల రామవుతా. నేను నిన్ను ఎంత ఇష్టపడ్డానో నాకు తెలుసు,
కానీ నా ఇంట్లో నేను ఎంత గొడవ పడి వచ్చానో నీకు తెలియదు. లోపలికి పోయా చెప్తా. సరే ఏంటి ఏమో గొడవన్నావు, ఏం జరిగింది అసలు? నిన్ను ఇష్టపడ్డా కాబట్టే నా భర్తతోటి నా కూతుర్ని కూడా వదిలిపెట్టేసి మొత్తం నా ఫ్యామిలీని వదిలిపెట్టేసి నేను నీ కోసం వచ్చిన. కేవలం నిన్ను ఇష్టపడడం వల్లనే. నువ్వు మాత్రం నన్ను మంచిగా చూసుకో. నువ్వు నన్ను మోసం చెయ్యవు కదా. మమత, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నా ప్రాణం మమత, గుండెలో పెట్టి చూసుకుంటాను. ఇదే నాకు కావాల్సింది. నీ దగ్గర నుంచి వెళ్ళి నాకు ప్రేమ ఒక్కటి దొరికితే చాలు. సరే, నువ్వు ఫ్రెష్ అప్ బాబు. ఓకే. రాహుల్, ఇంట్లో సామాన్లు నిండుకున్నాయి, పోయి సామాన్లు తీసుకొని రాపో. ఆగో, గప్పుడే అయిపోయినాయి. అంత 2 నెలలు కూడా దాటలే కానీ. కూర్చొని తింటే గుట్టలు కూడా కరిగిపోతాయి. అట్లా అంటే మరి ఇప్పుడు నేనేం చేయాలి మరి? ఏం చేయాలంటూ పోయి ఉప్పు ఏమన్నా తీసుకొని రాపో. పోయి బయటకు పోయి. నా కోడిస్తాడు, నన్ను నమ్ముతాడు. అది కొంచెం డబ్బులు కూడా ఎవ్వరు ఇయ్యరా నీకు? నేను అవారగానే కదనే, నా కోడిస్తాడే. అట్లా అన్నప్పుడు మరి నన్ను ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు ఉట్టి పెరిగిన ఊరు, నీకు 1000 రూపాయలు కూడా ఎవ్వరు నమ్మరా? అట్లా అంటావు? నీకు తెలియదా? నన్ను లవ్ చేసినప్పుడు నువ్వు ఇస్తే నేను దాగి తిరిగినా, లేకపోతే నేను నీకు ఇచ్చిన్నాయి. ఇప్పుడేమో కొత్తగా తీసుకురమ్మంటున్నావు, నన్ను పని చేయమంటున్నావు. అవన్నీ మనతోని కాదు, మన ఇంట వంటలు ఇవ్వ, అవన్నీ తీసుకురాపోయి మీ అయ్య దగ్గరకో, మీ మొగుని దగ్గరకో, ఉబ్బని దగ్గరకన్నా పో, నువ్వు పట్టుకురాపో. నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలే. నా బంగారం వసంటి భర్తని, నేను కన్న కూతుర్ని కూడా వదిలిపెట్టొచ్చిన నీ కోసం. నువ్వు గిట్లా చేస్తావని అస్సలు అనుకోలే. మా నాన్నని అందరు విడిచిపెట్టొచ్చిన. 12 లక్షలు ఏం చేసినావు? నా ఒంటి మీద ఉన్న బంగారంతో సహా మొత్తం అమ్మేసినావు. అసలు ఏం చేసినావు నువ్వు ఆ పైసలన్నీ? అసలు అరే పిచ్చిదానా, వాడు బంగారం కాదే, వాడు డైమండ్. నీకు తలికేయలేక నువ్వు నా దగ్గరికి వచ్చినావు. నా దగ్గర ఏముంది, నేను అవరగా నేను ఏం చేసినావు అన్నట్టు. 2 రోజుల నుంచి ఎట్లా వెళ్ళింది? మటినైందా? నాకు బయట ఖర్చులు ఉన్నాయా? తిరిగొద్దా? తిరిగినో కదా ఎటు పడతాడు, బండి మీద వచ్చుకుంటా. అసలు నేను రమ్మన్నాయే, ఇంట్లో పెట్టుకొని గేట్ కాడికి వచ్చి, హలో రాహుల్ రా అనగా నేను బుర్రన బండి వేసుకొని బుల్లెట్ వేసుకొని వత్తి ఎక్కేస్తుంది. బంగారం మంచిగా బంగారం పైసలు తీసుకొని వస్తుందని నేను వేసుకొని వత్తి నేను దొరికొచ్చుకున్నా కత్తి. ఇలా నువ్వు రేపు ఇంకోతి, దాని తర్వాత ఇంకోతి. నా లైఫే గింతేనే. నేను ఏదో దగ్గరికి వెళ్తూనే ఉంటాను, ఒక్క దగ్గర ఉన్నా. నేను తెగిపోయిన గాలిపాట, నాకు తాడు బొంగరం ఏం లేదు. ఈ ఇల్లు కూడా నాది కాదు. బండిది కూర్చున్నావు కింద, బండి కూడా నాది కాదు. మా దోస్తుగాడు దుబాయ్ పోయిండు, వాడు ఇక్కడ పెట్టిపోయి నా దగ్గర అంతే. 3 నెలలో 4 నెలలో ఉంటుంది. వాడు కూడా తీసుకొని పోతాడు. ఇది రెంట్కే, ఈ కొంప రెంట్కే, నా ఓన్ కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు ఇచ్చిన పైసలతోనే రెంట్ కట్టినా. రేపు మాపు వాళ్ళు కూడా వస్తారు రెంట్ గురించి, వాళ్ళు కూడా తీసుకొని పోతారు. నేను పోతాయిగా, నువ్వు సత్తవా బతుకుతావా, మీ మోగం దగ్గరికి పోతావా, నువ్వు ఇలా దుంకుతావా నాకు అవసరం లేదు. దగ్గర పైసలు అయిపోయినా నాకు అవసరం అయిపోయింది. అసలు మనిషివై నారా నువ్వు? అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? నిన్ను నమ్మి నేను అన్ని వదిలేసుకొని వచ్చినా కదరా నీ కోసం.
తెగిన గాలిపట్టాను వారా నువ్వు. ఇంకెంత మంది జీవితాలతో ఆడుకుంటావురా నువ్వు? నా భర్తని, ఆఖరికి నా కన్న కూతుర్ని కూడా నేను వదులుకొని వచ్చిన కదరా నీ కోసం అని. నా తండ్రిని కూడా, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసినావు కదరా నువ్వు. నా కన్న తండ్రికి నేను ఏ ముఖం పెట్టి చూపించుకోవాలి చెప్పు? నేను ఎక్కడికని పోవాలి ఇప్పుడు? నేను ఎక్కడ బతకాలి? నేను బ్రతికేం లాభం ఇంకా? నాకు తగిన శాస్త్ర చేసినావు నువ్వు. ఏమన్నా చేసుకో, నువ్వు ఏ గంగలో. ఐ డోంట్ కేర్. ఓకే, బాయ్. నా ఫోన్ ఏది? మా నాన్న కన్నా ఫోన్ చేస్తే నేను హలో హలో నాన్న. హలో, ఎవరు? నాన్న, నేను మీ కూతుర్రి. నాన్న, నేను మీ కూతుర్ని మాట్లాడుతున్నా. నా కూతురు ఎవరు లేరమ్మా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజే నీకు పిండ ప్రదానం చేసినాము. నా కూతురు ఎవరు లేరు. ఒకసారి నాకు ఫోన్ చేయకు. నీకు నాన్న లేడు, నాకు కూతురు లేడు. నాన్న, నాన్నకండి నాన్న. నాన్న ప్లీజ్. నాకు ఇంకేం మార్గం లేదు. చావు ఒకటే మార్గం. నేను చాలా తప్పు పని చేసిన. మంచి లైఫ్ నా చేతులతో నేను నాశనం చేసుకున్నా. భర్తని, నా బిడ్డని, నా ఫ్యామిలీని మొత్తం ఒక అనామకుడు ప్రేమ కోసం వదిలేసుకున్నా. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్ని అయిపోయినా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కన్న కూతురుని వదులుకున్నా నేను వాడి కోసం. బంగారమ్మ సొంటి భర్తని కూడా వదులుకున్నా ఆఖరికి. ఇవన్నీ ఆలోచించుకుంటే నాకు నేనే కంపరంగా వస్తుంది. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకు ఎవ్వరూ లేరు. నేను చేసిన తప్పుకి నాకు సరైన శిక్షనే. నాకు ఇంకా చావే పరీక్ష. నేను చాలా తప్పు పని చేసిన. అయ్యో, దీనికి నాకు చావే పరిష్కారం.